ఇంకా పారిజాతం అయితే స్టెప్స్ మీద నడుస్తూ ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఈ జోష్న ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయింది? అయినా పెళ్లి ఆపడానికి నేను ట్రై చేస్తుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో. ఫోన్ చేస్తున్నా కూడా కలవడం లేదు అనేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకొని ఇంకా అలాగా స్టెప్స్ అయితే దిగుతూ ఉంటుంది. దిగ్గానే ఇంటి ముందర శ్రీధర్ అయితే కనిపిస్తాడు. కనిపించేసరికి ఇంకా పారు అయితే ఒరేయ్! 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 అనుకోని వస్తుందనమాట. వచ్చేసి "నువ్వేంట్రా ఇక్కడికొచ్చావు?" అనేసైతే అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే నేనేమి ఆహ్, బయట అల్లుడుగా రాలేదు. నా కొడుక్కి తండ్రిగా వచ్చాను. అంటే పెళ్లి కొడుక్కి తండ్రిగా వచ్చాను అనేసైతే శ్రీధర్ ఏమో అంటాడు. అలా అనగానే "అదేంట్రా నువ్వు నిన్నే కదా ఫోన్ చేసి అసలు పెళ్ళికే రాను అని శపథం చేశావు. మళ్ళీ ఇప్పుడు ఎలాగరా వచ్చావు సిగ్గు లేకుండా" అనేసైతే అంటుంది పారిజాతం. అలా అనగానే నేను మాట మీద నిలబడతానని నీకేమన్నా చెప్పానా ఏంటా? అయినా నేను ఏం చెప్పాను నీతోని? ఇన్‌కేస్ ఆ పెళ్ళికి గనక వస్తే నా పేరు మార్చుకుంటాను అనే కదా చెప్పాను. అనేసి అంటాడనమాట. అనేసరికి ఇంకా పారు ఏమో అంటుంది, "అవును కదరా! నువ్వు గాని ఈ పెళ్ళికొచ్చానంటే నీ పేరు పెట్టి ఎవరిని పిలద్దని అన్నావు కదా!" అనేసంటే, "అవును అత్తయ్య గారు. మీరిప్పుడు నన్నేమని పిలిచారు? అల్లుడు గారు అనే కదా పిలిచారు. పేరు పెట్టయితే పిలలేదు కదా!" అదే మరి. నేను అందుకే మాట అయితే నేను మార్చలేదు. పేరు మార్చుకుంటాను అని చెప్పాను. అంతే కదా! అనేసైతే అంటాడనమాట. అనేసరికి ఇంకా పారు అయితే అంటుంది, "అయినా నీ మాటలు నేను నమ్మాను చూడు. నాది బుద్ధి తక్కువ. నువ్వు ఏ క్షణానికి ఎటువైపు మారుతావో నీకే తెలీదు. అయినా ఈ పెళ్ళికి రాను అనేసి అన్నావు కదా! మరి ఎందుకైతే వస్తున్నావు?" అనేసైతే పారిజాతం అంటుంది. అలా అనగానే, "అయినా నా కొడుకు పెళ్ళికి రాను అనేసి ఎవరు చెప్పారు? నా కొడుకు పెళ్ళికి తండ్రి లేకుండా అవుతదా ఏంటి? అందుకే నా కొడుకు పెళ్ళికి నేనొచ్చాను" అనేసైతే శ్రీధర్ ఏమో అంటాడు. అలా అనేసరికి పారిజాతం, "నీకసల ఏమీ లేదురా! ముందేమో రాను అనేసి చెప్పావు. ఇప్పుడేమో వచ్చేస్తున్నావు" అనేసంటే శ్రీధర్ అంటాడు, "నేను వచ్చింది ఒక్కడినే కాదు. ఇంకా ఒకసారి అటువైపు టర్న్ చేసుకోండి" అనేసైతే చూపిస్తాడు. అలా చూపిచ్చేసరికి ఇంకా కాంచన, కార్తీకు, నెక్స్టు శౌర్య అయితే వీళ్ళందరూ కూడా వస్తారనమాట. వీళ్ళందరూ వచ్చేసరికి ఇంకా పారిజాతం అయితే వాళ్ళందరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతది. ఏంటి వీళ్ళు కూడా వచ్చేసారా పెళ్లి గురించి అనేసైతే అనుకుంటూ ఉంటుంది. అనగానే శ్రీధర్ అంటాడు, "అవును అత్తయ్య గారు మేమందరం కలిపే వచ్చాం పెళ్ళికొడుకు తరపున అడగడానికి" అనేసైతే అంటాడనమాట. అలా అనేసరికి ఇంకా పారు అయితే చికాకు పడిపోయి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. If you like this video, please like the video and subscribe our channel. Thank you.